డ్రామా స్టార్టింగ్ లో జియాన్ అనే ఒక అమ్మాయిని చూపిస్తారు. గ్రాడ్యుయేషన్ పార్టీలో ఫ్రెండ్ ఈమెకు ఫుల్ గా తాగించి ఒక హోటల్ రూమ్ లోపలికి తీసుకుని వెళ్తుంది. తర్వాత ఈమె తన స్నేహితులకు ఫోన్ చేసి ఇలా చెప్తుంది, ఒరే మీకోసం నేను రుచికరమైన డిన్నర్ ఏర్పాటు చేశానని, మీరు వచ్చి తొందరగా ఎంజాయ్ చేయండి అని చెప్పి తర్వాత ఈమె జియాన్ తో ఇలా చెప్తూ ఉంటుంది, నీ కోసం చాలా మంది అబ్బాయిలు పడి చేస్తున్నారు కదా, ఇప్పుడు చూడు నీ కోసం అబ్బాయిలని అరేంజ్ చేశాను. రెండవ సైడ్ ఇక్కడ హాన్ ని చూపిస్తారు. ఇతను జిహావో గ్రూప్ యొక్క ప్రెసిడెంట్. నిజానికి ఇతనికి ఒక మాఫియాకి ఉండేంత బ్యాక్గ్రౌండ్ ఉంది. ఇతని అసిస్టెంట్ కార్డ్ ఇవ్వగా ఇతను రూమ్ లోపలికి వెళ్లి స్నానం చేస్తూ ఉంటాడు. జియాన్ కూడా ఇక్కడ ఆ రూమ్ లోనే ఉంటుంది. ఈమె తన మత్తుని తగ్గించుకోవడానికి స్నానం చేయడానికి రూమ్ లోపలికి వెళ్తుంది. జియాన్ ఇక్కడ మత్తులో హాన్ ని వెనకల నుంచి పట్టుకుంటుంది. ఇంకా తనకి పప్పి పెడుతూ ఉంటుంది. హాన్ కూడా ఆమెను చూసిన వెంటనే ఇంప్రెస్ అయిపోతాడు. ఇంకా అతను కూడా ఆమెతో పాటు ఫ్లోలో వెళ్లిపోతాడు. రిసెప్షన్ అమ్మాయికి ఈ విషయం తెలుస్తుంది, హాన్ కి తప్పుడు కీని ఇచ్చానని. ప్రజెంట్ ఇప్పుడు 2 సంవత్సరాల తర్వాత చూపిస్తారు. జియాన్ యొక్క సవితి తల్లికి ఈ విషయం తెలుస్తుంది, తన కూతురుతో ఎంగేజ్మెంట్ అయిన వ్యక్తి దివాలా తీశాడని. కారణంగా అతని అమ్మా నాన్న కూడా చనిపోయి ఉంటారు. ఎంగేజ్మెంట్ కారణంగా ఫ్యామిలీ మెంబర్స్ వీళ్లకు 10 కోట్ల రూపాయలు ఇచ్చి ఉంటారు. దీని కారణంగా వీళ్ళు పెళ్లిని క్యాన్సిల్ చేయలేరు. దీంతో సవితి తల్లి జియాన్ తో ఇలా చెప్తుంది, నువ్వు నా కూతురు స్థానంలో అతన్ని పెళ్లి చేసుకో అని. కానీ జియాన్ కి ఇష్టం లేదు ఆ వ్యక్తిని పెళ్లి చేసుకోవడం. దీంతో సవితి తల్లి ఇలా చెప్తుంది, ఏంటి జియాన్ నువ్వు ఇది మర్చిపోయావా, మీ అమ్మ చనిపోయినప్పుడు నేను నిన్ను మా ఫ్యామిలీలో కలుపుకున్నాను. ఇంకా నా సొంత కూతురులాగా చూసుకుంటూ నీకు బట్టలు ప్రతి ఒక్క వస్తువుని కొనిచ్చాను. ఇప్పుడు సమయం వచ్చింది, నువ్వు నేను చెప్పినట్లు విని ఆ వ్యక్తిని పెళ్లి చేసుకో. జియాన్ తన నాన్న వైపు చూసి ఇలా అడుగుతుంది, ఏంటి నాన్న మీరు కూడా ఇదే కోరుకుంటున్నారా అని. నాన్న చూస్తే ఎటువంటి రెస్పాన్స్ ఇవ్వడు, సైలెంట్ గా కూర్చొని ఉంటాడు. దీని కారణంగా జియాన్ సరే అని ఒప్పుకుంటుంది. ఫస్ట్ నైట్ రోజు యంకింగ్ జియాన్ ని రూమ్ లోపలికి తీసుకుని వెళ్తుంది. ఇంకా ఆమెతో ఇలా చెప్తుంది, వాన్ వాళ్ళ అమ్మా నాన్న చనిపోయారు. ప్రజెంట్ ఇప్పుడు అతను ఒక పిచ్చివాడిలాగా ప్రతిరోజు మందు తాగుతూ ఉన్నాడు. నువ్వు అతనితో మంచిగా కోఆపరేట్ చెయ్యి. నువ్వు కొంచెం మిస్టేక్ చేసినా కూడా నిన్ను అతను కుక్కని కొట్టినట్లు కొడతాడు అని చెప్తుంది. యంకింగ్ మాటలు విన్న తర్వాత జియాన్ చాలా భయపడుతూ ఉంటుంది. సడన్ గా అప్పుడే అక్కడికి వాన్ వచ్చేస్తాడు. ఇంకా ఆమెతో ఇలా చెప్తాడు, నువ్వు కొంచెం కూడా సౌండ్ చేయవద్దు. నేను నీకు ప్రామిస్ చేస్తున్నాను, నీకు ఎటువంటి నొప్పి ఉండదు. వాన్ వాయిస్ విన్న తర్వాత జియాన్ కి ఇలా అనిపిస్తుంది, నేను ఇతని వాయిస్ ని ఎక్కడో విన్నానని. సడన్ గా అప్పుడే అక్కడికి కొంతమంది రౌడీగాళ్ళు వచ్చేస్తారు. వీళ్ళు నిజానికి వాన్ ని వెతుకుతున్నారు. వాన్ ఆ రౌడీగాళ్ల ముందర ఎలా ప్రవర్తిస్తున్నాడంటే ఇతను జియాన్ తో రొమాన్స్ చేస్తున్నట్లు. రౌడీగాళ్ళు ఇతని ఫేస్ ని చూడలేకపోతారు. ఇంకా ఎందుకు డిస్టర్బ్ చేయడం లే అని అక్కడి నుంచి వెళ్లిపోతారు. జియాన్ ఇది చూస్తుంది. వాన్ శరీరం పైన చాలా గాయాలు ఉండడం. రెండవ సైడ్ ఇక్కడ జూలీని చూపిస్తారు. ఈమె హాన్ ఇంటికి వెళ్లి అంతా పగలకొడుతూ ఉంటుంది. అప్పుడే అక్కడికి హాన్ వాళ్ళ అవ్వ వస్తుంది. జూలీ అవ్వతో ఇలా చెప్తుంది, నేను ఇంకా ఎన్ని రోజులు హాన్ కోసం ఎదురు చూడాలి, మీరెందుకు హాన్ కి ఫోన్ చేసి ఇంటికి పిలిపించడం లేదు. హాన్ వాళ్ళ అమ్మ ఈమెకు నచ్చ చెప్తుంది, చూడమ్మా హాన్ తన వ్యాపారంలో చాలా మంది శత్రువులని తెచ్చుకున్నాడు. దీని కారణంగా అతను ప్రెజెంట్ అండర్ గ్రౌండ్ లో ఉండి తన శత్రువులని కనిపెట్టడానికి ప్రయత్నిస్తున్నాడు. అతని ప్రాణాలు కూడా ఎప్పుడు ప్రమాదంలోనే ఉంటాయి. నీకు కూడా ఈ విషయం తెలుసు, అతను ఈ ఫ్యామిలీ యొక్క ఏకైక వారసుడని. హాన్ రిటర్న్ వచ్చిన వెంటనే నేను గ్యారంటీగా నీ పెళ్లి అతనితో చేపిస్తా. నాకు ఈ విషయం మంచిగా తెలుసు, నువ్వు అతని కోసం 2 సంవత్సరాలుగా వెయిట్ చేస్తున్నావని. మనకు ఇక్కడ ఫ్లాష్ బ్యాక్ లో ఏం జరిగిందో తెలుస్తుంది. 2 సంవత్సరాల కిందట జూలీ జియాన్ ని హోటల్ రూమ్ లో విడిచిపెట్టి ఉంటుంది. ఈమె వెనక్కి తిరిగి రాగా అక్కడ జియాన్ ఉండదు. కానీ ఈమెకు హాన్ రింగ్ దొరుకుతుంది. ఈమె దానిని చూస్తూ ఉండగా సడన్ గా అప్పుడే అక్కడికి హాంగ్ యొక్క అసిస్టెంట్ వచ్చేస్తాడు. ఇంకా ఆమె చేతిలో హాన్ రింగ్ ని చూసి ఆమెను తమ ఇంటికి తీసుకుని వెళ్తారు. అప్పటి నుంచి ఈమె హాన్ కోసం ఎదురు చూస్తూ ఉంది, అందరినీ మోసం చేస్తూ. స్టోరీలో ఇప్పుడు ప్రజెంట్ ని చూపిస్తారు. జియాన్ హాన్ తో ఇలా చెప్తూ ఉంటుంది, నాకు ఈ పెళ్లి చేసుకోవడం అస్సలు ఇష్టం లేదు. కానీ అమ్మా నాన్న చెప్పడంతో నేను ఈ పెళ్లికి ఒప్పుకున్నాను. నేను కేవలం ఇది కోరుకుంటున్నాను, మన పెళ్లి యొక్క మ్యారేజ్ సర్టిఫికెట్ రాకముందే మీరు నాకు 2 ప్రామిసెస్ చేయండి. హాన్ ఇలా అడుగుతాడు, ఆ 2 ప్రామిసెస్ ఏంటి అని. జియాన్ ఇలా చెప్తుంది, మీరు ఇప్పటి నుంచి తాగడం మానేయండి, ఇంకా వేరే వాళ్ళతో గొడవ పడకూడదు. హాన్ తనలో తాను ఇలా ఆలోచిస్తూ ఉంటాడు, నిజానికి నేను హాన్ యొక్క క్యారెక్టర్ లో నుంచి బయటకు వచ్చేసాను. కానీ నేను ఇది అస్సలు ఊహించలేదు, నువ్వు నాకు 2 సంవత్సరాల కిందట కలిసిన అమ్మాయిలాగా కనిపిస్తున్నావని. హాన్ జియాన్ ని చూసి చాలా కన్ఫ్యూజన్ లో ఉంటాడు. ఇక్కడ మనకు ఈ విషయం తెలుస్తుంది, హాన్ తన పేరుని మార్చుకొని వాన్ అనే పేరుతో సర్వైవ్ అవుతున్నాడని. జియాన్ కూడా అతన్ని గుర్తుపట్టలేకపోతుంది. ఎందుకంటే జియాన్ ఆ రోజు హోటల్ రూమ్ లో ఫుల్ గా తాగి ఉంటుంది. దీని కారణంగా ఈమెకు ఆ రోజు జరిగిన సంఘటన ఏమీ గుర్తులేదు. దీంతో ఈమె హాన్ ని వాన్ అని అనుకుంటూ ఉంటుంది. జియాన్ హాన్ తో ఇలా చెప్తుంది, మీరు ఇటువంటివి వదిలేసి ఒక మంచి ఉద్యోగం చూసుకొని ప్రశాంతవంతమైన జీవితాన్ని కొనసాగించాలి అని. హాన్ ఇలా అడుగుతాడు, అదొకటే చాలా అని. ఇంకా అతను తన ఉంగరాన్ని ఆమె వేలుకి తొడిగించి ఇంకా నిద్రపోదాం పద అని చెప్తాడు. జియాన్ తర్వాత రోజు బ్రేక్ఫాస్ట్ చేస్తూ ఉన్న సమయంలో హాన్ తో ఇలా చెప్తుంది, నేను 10 గంటలకి ఒక కంపెనీలో ఇంటర్వ్యూ ఇవ్వడానికి వెళ్తున్నాను. ఒకవేళ నేను రావడం లేట్ అయితే
అయితే మీరు నా కోసం ఎదురు చూడకండి. హాన్ జియాన్ తో ఆమె ఫోన్ అడుగుతాడు కాల్ చేయడానికి. జియాన్ ఇలా ఆలోచిస్తూ ఉంటుంది. ఏందిరా ఇతను ఇంత పేదవాడా, ఇతని దగ్గర ఒక మొబైల్ ఫోన్ కూడా లేదు. హాన్ ఆమెతో ఇలా అడుగుతాడు, నువ్వు దీని కారణంగా నన్ను ద్వేషిస్తున్నావా, ఎందుకంటే నేను పేదవాడినని. జియాన్ ఇలా చెప్తుంది అదేమీ కాదు అని. ఇంకా ఈమె తొందరగా ఫోన్ ని అతనికి ఇస్తుంది. హాన్ తన అసిస్టెంట్ కి ఫోన్ చేసి ఇలా చెప్తాడు, నేను ఇక్కడ సురక్షితంగా ఉన్నాను, నేనుండే ప్రదేశం యొక్క డీటెయిల్స్ ఎవ్వరికి తెలియకూడదు, ఇంకా మా అవ్వకి కూడా. హాన్ ఇంకా ఇలా అడుగుతాడు, నిన్న రాత్రి నా పైన కొంతమంది దుండగులు అటాక్ చేయడానికి ప్రయత్నించారు, నువ్వు వాళ్ళ వివరాలని కనుక్కున్నావా. అసిస్టెంట్ ఇలా చెప్తాడు, వాళ్ళు మన చుట్టుపక్కన ఉన్న వాళ్ళే అని. హాన్ ఇలా చెప్తాడు, ఆ రోడీగాళ్ళని జాగ్రత్తగా గమనించు, వాళ్ళ దృష్టికి నేను రాకూడదు. ఇంకా ఇతను అసిస్టెంట్ తో ఇలా చెప్తాడు, ఈ రోజు మన కంపెనీలో జాబ్ కోసం ఇంటర్వ్యూకి వచ్చిన వ్యక్తుల బయోడేటాస్ అన్నిటిని నాకు పంపించు, నేనే వాళ్ళని సెలెక్ట్ చేస్తాను అని చెప్పి ఫోన్ పెట్టేస్తాడు. జియాన్ ఇక్కడ కంపెనీలో ఇంటర్వ్యూ ఇచ్చి తన బెస్ట్ ఫ్రెండ్ ని కలుస్తుంది. జియాన్ తన పెళ్లి గురించి అంతా తన ఫ్రెండ్ తో చెప్తుంది. సడన్ గా అప్పుడే అక్కడికి జూలీ వచ్చేస్తుంది. ఇంకా జియాన్ తో ఇలా చెప్తుంది, గ్రాడ్యుయేషన్ పార్టీ తర్వాత మనం మొదటిసారి ఇప్పుడే కలుసుకుంటున్నాం, నువ్వు ఇంకా కాలేజ్ సీనియర్ ఒకటిగానే కలిసి ఉంటున్నారా అని అడుగుతుంది. జియాన్ ఇలా చెప్తుంది, నువ్వు తప్పుగా అర్థం చేసుకుంటున్నావు, మేము ఎప్పుడు కూడా కలిసి లేము. సడన్ గా అక్కడికి హాన్ అసిస్టెంట్ వచ్చేస్తాడు. ఇంకా ఇలా చెప్తాడు, మేడం మీ కార్ రెడీగా ఉందని. జూలీ తర్వాత అక్కడి నుంచి వెళ్లిపోతుంది. ఆమె వెళ్లిపోయిన తర్వాత ఫ్రెండ్ జియాన్ తో ఇలా చెప్తుంది, నాకు తెలిసినంత వరకు ఆ అసిస్టెంట్ మాస్టర్ హాన్ యొక్క వ్యక్తి. నేను ఇది విన్నాను, 2 సంవత్సరాల కిందట జూలీ ఒక ధనవంతుడైన వ్యక్తితో సంబంధం చేసుకుంది. దీని కారణంగా ప్రజెంట్ ఇప్పుడు ఈమె ఈ పొజిషన్ లో ఉంది. నాకు తెలిసినంత వరకు ఆ ధనవంతుడైన వ్యక్తి ఎవరో కాదు, మాస్టర్ హానే. మనం కాలేజ్ లో ఉన్నప్పుడు నీ ముందర ఆ జూలీ దేనికి పనికొచ్చేదే కాదు, ఇప్పుడు చూడు ఆమె ఎటువంటి పొజిషన్ కి చేరుకుందో. నీ పెళ్లి చూస్తే ఒక పేదవాడితో అయింది. సడన్ గా అప్పుడే జియాన్ కి హాన్ ఫోన్ వస్తుంది, నీ కోసం నేను బయట వెయిట్ చేస్తున్నానని. ఫ్రెండ్ జియాన్ భర్తని చూసి ఇలా చెప్తుంది, ఏ పాప నీ భర్త ఎంత హ్యాండ్సమ్ గా ఉన్నాడు, నాకు చూస్తే ఎందుకో ఇలా అనిపిస్తూ ఉంది, నేను ఇతన్ని ఎక్కడో చూసినట్లు. హాన్ ఇలా చెప్తాడు, మేడం నేను ఒక డైవర్ ని కదా, మీరు నన్ను ఎక్కడో ఒక చోట గ్యారంటీగా చూసే ఉంటారు. దీని తర్వాత హాన్ జియాన్ ని తీసుకొని డిన్నర్ చేయడానికి బయటకు వెళ్తాడు. జియాన్ హాన్ తో ఇలా చెప్తుంది, ఏవండి మనం ఇక్కడ డిన్నర్ చేయలేము, ఎందుకంటే ఇక్కడ ఒక వ్యక్తి తినడానికి ఎంత తక్కువగా చూసుకున్నా కూడా 10,000 రూపాయలు ఖర్చు అవుతాయి. సడన్ గా అప్పుడే అక్కడికి తన సవతి తల్లి యొక్క కూతురు యూకింగ్ తన బాయ్ ఫ్రెండ్ తో అక్కడికి వస్తుంది. యూకింగ్ వీళ్ళని చూసి ఇలా చెప్తుంది, ఏంటి ఇక్కడికి కుక్కలు కూడా డిన్నర్ చేయడానికి వస్తున్నాయా, మీకు అంత సీన్ లేదు, మీరు ఇక్కడ డిన్నర్ చేయడానికి, మీరిద్దరూ ఒక నెల కష్టపడి పని చేసినా కూడా ఇక్కడ డిన్నర్ చేయలేరు అని చాలా వెటకారంగా మాట్లాడుతుంది. జియాన్ ఇలా చెప్తుంది, నా శాలరీ తక్కువగానే ఉండవచ్చు, కానీ నేను నా సేవింగ్ తో ఇక్కడ డిన్నర్ చేయగలను. సడన్ గా అప్పుడే అక్కడికి ఈ రెస్టారెంట్ యొక్క ఓనర్ వస్తాడు. అతని పేరు లీ. నిజానికి లీ హాన్ యొక్క క్లోజ్ ఫ్రెండ్ అయి ఉంటాడు. లీ అతన్ని చూసిన వెంటనే ఇలా చెప్తాడు, రే మామా నువ్వు ఇక్కడికి వచ్చావా డిన్నర్ చేయడానికి. లీ మాటలు విన్న తర్వాత వీళ్ళందరూ షాక్ అయిపోతారు. హాన్ లీతో ఇలా చెప్తాడు, ఇంకా తమాషాలు చేయడం ఆపు, నేను హాన్ ని కాదు వాణ్ణి, ఇంకా నా భార్య జియాన్ కి చాలా ఆకలి వేస్తూ ఉంది. దీంతో లీ వీళ్ళిద్దరిని విఐపి రూమ్ లోపలికి తీసుకుని వెళ్లి వీళ్ళ ముందర చాలా రుచికరమైన డిషెస్ ని పెడతాడు. వీళ్ళ ముందర ఉన్న రుచికరమైన డిషెస్ ని చూసి జియాన్ చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది. ఇంకా ఈమె ఎంత బిల్ అవుతుంది అని లెక్కలు వేస్తూ ఉంటుంది. నేను ఎలాగ ఈ బిల్ ని కట్టగలను, నా దగ్గర అంత డబ్బులు లేవే అని ఆలోచిస్తూ ఉంటుంది. హాన్ ఇలా చెప్తాడు, జియాన్ నువ్వేం టెన్షన్ పడవద్దు, మనకు ₹1 కూడా ఖర్చు కాదు. జియాన్ ఇలా చెప్తుంది, ఏవండి లీ మీ స్నేహితుడైనా కూడా మనం ఇలాగా చేయడం తప్పు. సడన్ గా అప్పుడే అక్కడికి లీ వచ్చేస్తాడు. ఇంకా జియాన్ తో ఇలా చెప్తాడు, వదిన గారు మీరు తప్పుగా అర్థం చేసుకుంటున్నారు, హాన్ నా ప్రాణ స్నేహితుడు, అతని కోసం నేను ఏమైనా చేస్తాను, నాకు ఏదైనా కష్టం వస్తే అతను నా ముందు ఉంటాడు, అతనికి ఏమైనా కష్టం వస్తే నేను ముందు ఉంటాను, మేమిద్దరం ఒక అన్న తమ్ముల్లాగా ఎప్పుడు కలిసి ఉంటాం అని చెప్తాడు. లీ ఇంకా ఇలా చెప్తాడు, మీ భర్త హాన్ దగ్గర ఇక్కడ మెంబర్షిప్ కార్డు ఉంది, మీరు ఎంత కావాలంటే అంత తినండి మొహమాటం పడకుండా. జియాన్ అతని మాటలు విన్న తర్వాత తన భర్తతో క్షమాపణ చెప్తుంది, ఏవండి నన్ను క్షమించండి, నేను మిమ్మల్ని తప్పుగా అర్థం చేసుకున్నాను అని. లీ తన ఫ్రెండ్ హాన్ తో ఇలా చెప్తాడు, రే ఇంకా ఎన్ని రోజులరా నువ్వు ఇలాగే బయట తిరుగుతూ ఉంటావు, నువ్వు ఎప్పుడు మీ ఇంటికి వెళ్తున్నావు. హాన్ తన ఫ్రెండ్ తో ఇలా చెప్తాడు, నేను అనుకున్నది సాధించేంత వరకు నేను తిరిగి ఇంటికి వెళ్ళనని. ఫ్రెండ్ ఇలా చెప్తాడు, మరి జూలీ సంగతి ఏంటి, నీ ఫ్యామిలీలో ఆమె దూరి అక్కడంతా గందరగోళం చేస్తుంది. హాన్ ఇలా చెప్తాడు, ఆమె మా అవ్వని తన మాటలలో పడేయవచ్చు, కానీ నన్ను కాదు కదా, నేను ఆమెను పెళ్లి చేసుకుంటానని ఎప్పుడు చెప్పలేదు, నాకు ఈ విషయం మంచిగా తెలుసు ఆమె అబద్ధం చెప్తోందని. తర్వాత వీళ్ళిద్దరూ తిరిగి ఇంటికి వెళ్తారు. జియాన్ చూస్తే ఇక్కడ ఫుల్ గా తాగి ఉంటుంది. ఇంకా ఆమె హాన్ ని పట్టుకొని బలవంతంగా పప్పి పెడుతుంది. హాన్ కూడా ఏం చేయలేక సరే అని కంటిన్యూ అవుతాడు. జియాన్ నిద్ర లేవగా ఈమెకు తెలుస్తుంది, నేను హాన్ ని రాత్రంతా చాలా సతాయించినట్లు ఉన్నానని. దీంతో ఈమె అతని బట్టలు తీసుకొని ఉతకడానికి కూర్చుంటుంది. జియాన్ చాలా తనను తాను అసహించుకుంటుంది, ఎందుకు నేను తాగి ఇలా ప్రవర్తించానని. సడన్ గా అప్పుడే
అప్పుడే జియాన్ కి హాన్ కంపెనీ నుంచి కాల్ వస్తుంది. మేడం, మీరు ఇంటర్వ్యూలో పాస్ అయ్యారు, రేపొచ్చి మీరు జాబ్ లో జాయిన్ కావచ్చు అని. ఇది విని చాలా సంతోషిస్తుంది. నేను జాక్ పాట్ కొట్టానని ఇంకా ఈమె ఇలా ఆలోచిస్తూ ఉంటుంది. నేను కొత్త జాబ్ లో జాయిన్ అయ్యే ముందు పాత జాబ్ కి రిజైన్ చేయాలి అని జియాన్ తన బాస్ తో చెప్పడానికి ప్రయత్నించగా బాస్ ఈమె చేతిలో ప్లేట్ పెట్టి సర్వ్ చేయడానికి లోపలికి పంపిస్తుంది. హాన్ తన ఫేస్ పైన మాస్క్ పెట్టుకుని అక్కడ కూర్చొని ఉంటాడు. అప్పుడే ఒక వ్యక్తి జియాన్ తో తప్పుగా ప్రవర్తించడానికి ప్రయత్నిస్తాడు. హాన్ కి ఇది అస్సలు అర్థం కావడం లేదు. జియాన్ అసలు ఇక్కడికి ఎందుకు వచ్చిందని. హాన్ ఆ వ్యక్తికి ఒకటి ఇచ్చి జియాన్ ని పట్టుకుని బయటకు తీసుకుని వెళ్తాడు. హాన్ తర్వాత ఆమెతో ఇలా చెప్తాడు, నువ్వు ఇంకొకసారి ఇటువంటి చెత్త ప్రదేశంలో నా కంటికి కనిపించవద్దు అని. జియాన్ కి ఏం అర్థం కావడం లేదు. అసలు ఈ వ్యక్తి ఎవరు, నాతో ఎందుకు ఇలా చెప్తున్నాడని. జియాన్ ఇలా చెప్తుంది, నాకు కూడా ఇష్టం లేదు ఇక్కడ పని చేయడం, నేను ఇక్కడికి రిజైన్ చేయడానికి వచ్చాను. సడన్ గా అప్పుడే రెస్టారెంట్ ఓనర్ కూడా వచ్చేస్తుంది. హాన్ రెస్టారెంట్ ఓనర్ తో ఇలా చెప్తాడు, చూడండి ఈమెకు ఎంత శాలరీ వస్తుందో ఈమె శాలరీ క్లియర్ చేసి ఇక్కడ నుంచి పంపించండి. దీని తర్వాత హాన్ లోపలికి వెళ్లి ఆ చెత్తగాడితో ఇలా చెప్తాడు, నువ్వు జియాన్ ని పట్టుకుని నా మూడంతా ఖరాబ్ చేసేసావరా. ఈ వ్యక్తి ఇలా చెప్తాడు, నాకు ఈ విషయం అస్సలు తెలియదు, ఆమె మీ వ్యక్తి అని. ఈ వ్యక్తి ఎంత చెప్తూ ఉన్నా కూడా హాన్ అతని మాటలు వినడు. ఇంకా అతనికి సినిమా చూపిస్తాడు. రాత్రి వీళ్ళు డిన్నర్ చేస్తూ ఉన్న సమయంలో జియాన్ తన భర్తతో ఇలా చెప్తుంది, ఏవండి, నా జాబ్ కన్ఫర్మ్ అయింది, కానీ ఈ రోజు రెస్టారెంట్ లో ఒక కస్టమర్ నాతో చాలా అసభ్యకరంగా ప్రవర్తించాడు. సడన్ గా అప్పుడే ఒక వ్యక్తి అక్కడికి వచ్చి నన్ను కాపాడాడు. అతని కారణంగానే నాకు రిజైన్ చేయడం కూడా చాలా సులభమైంది. హాన్ ఇలా అడుగుతాడు, అతను చూడడానికి చాలా హ్యాండ్సమ్ గా ఉన్నాడా అని. జియాన్ ఇలా చెప్తుంది, నేను అతని ఫేస్ ని చూడలేదు, అతని తన మొగం పైన మాస్క్ ని వేసుకున్నాడు. హాన్ ఇలా ఆలోచిస్తూ ఉంటాడు, నా భార్య ఎంత క్యూట్ గా ఉందిరా అని. జియాన్ తర్వాత రోజు ఆఫీస్ కి వెళ్ళగా జూలీ కనిపిస్తుంది. జూలీ నిజానికి ఈ కంపెనీ యొక్క ఓనర్ లాగా ఫీల్ అవుతూ ఉంటుంది. జూలీ జియాన్ తో ఇలా చెప్తుంది, నువ్వు మళ్ళీ నాకు దొరికిపోయావు. హెచ్ఆర్ ఇలా చెప్తాడు, మేడం, ఈ కంపెనీ యొక్క కొత్త ఎంప్లాయీ ఈమె. జూలీ అతని మాటలు విన్న తర్వాత ఇలా చెప్తుంది, ఎవరిని పడితే వాళ్ళని కంపెనీలో తీసుకుంటారా? జాబ్ ఇచ్చే ముందు వాళ్ళ బ్యాక్గ్రౌండ్ వెరిఫై చేయాలి కదా. నాకు తెలిసినంత వరకు కాలేజ్ లో చదువుకునే అప్పుడు ఈమె ఒక వస్తువుని దొంగలించింది. దీని కారణంగా ఈమెను ఆ రోజు శిక్షించారు. జియాన్ ఇలా చెప్తుంది, నేను ఎటువంటి దొంగతనం చేయలేదు. ఇదంతా విన్న తర్వాత జూలీ ఇలా ఆలోచిస్తూ ఉంటుంది, నాకు తెలుసే నువ్వు ఆ దొంగతనం చేయలేదని, నేనే నిన్ను ఆ దొంగతనంలో ఇరికించాను. జూలీ ఇలా చెప్తుంది, దొంగ ఎప్పుడు ఇది ఒప్పుకోడు కదా, నేనే దొంగనని స్కూల్ రికార్డ్స్ లో కూడా ఇది ఉంది కదా అని నీ ఎవ్వరూ చెరపలేరు అని చెప్తుంది. హెచ్ఆర్ తో ఈమె ఇలా చెప్తుంది, ఈమెను జాబ్ లో నుంచి తీసేయండి అని. హెచ్ఆర్ జియాన్ తో ఇలా చెప్తాడు, నీలాంటి దొంగలు మా కంపెనీకి అవసరం లేదు, నువ్వు ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా ఇక్కడ నుంచి వెళ్ళిపో. వీళ్ళ మాటలు విన్న తర్వాత జియాన్ చాలా బాధపడుతుంది. జియాన్ బయట కూర్చొని ఏడుస్తూ ఉంటుంది. సడన్ గా అప్పుడే తన భర్త హాన్ ఫోన్ చేస్తాడు. ఇంకా ఆమెతో ఇలా అడుగుతాడు, జియాన్, ఈ రోజు కంపెనీలో నీ జాబ్ ఎలా ఉందని. ఈమె ఇలా చెప్తుంది, బాగానే ఉందని. జియాన్ ఇంకా తన భర్తతో ఇలా చెప్తుంది, మీరు సరైన సమయానికి భోజనం చేయండి, నేను ఇంటికి వచ్చేంత వరకు లేట్ అవుతుంది అని. హాన్ ఇలా చెప్తాడు, నువ్వు నా గురించి ఏం టెన్షన్ పడవద్దు, నువ్వు జాగ్రత్తగా ఉండు. జియాన్ వాయిస్ విన్న తర్వాత హాన్ అర్థం చేసుకుంటాడు, కంపెనీలో ఏదో తప్పు జరిగిందని. దీంతో జియాన్ ఏడుస్తోందని ఇంకా ఇతను తొందరగా తన కంపెనీకి ఫోన్ చేసి ఇలా అడుగుతాడు, మన కంపెనీలో జియాన్ అనే ఒక అమ్మాయి కొత్తగా జాయిన్ అయింది, ఆమె ఫుల్ ఇన్ఫర్మేషన్ నాకు కావాలి. అసిస్టెంట్ జియాన్ తో జరిగిన సంఘటన అంతా చెప్తాడు. హాన్ ఇలా చెప్తాడు, జియాన్ పైన ఆ దొంగతనం చేసినట్లు ఆరోపణ ఉంది కదా, నువ్వు ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా దానిని క్లియర్ చేయి. అసిస్టెంట్ ఇలా అడుగుతాడు, సార్ మీరెందుకు మన కంపెనీలో ఒక చిన్న ఎంప్లాయ్ గురించి ఇంత టెన్షన్ పడుతున్నారని. ఇతను ఇలా చెప్తాడు, ఎందుకంటే నేను భవిష్యత్తులో ఆమెను పెళ్లి చేసుకోబోతున్నాను. సాయంత్రం జియాన్ ఇంటికి వెళ్ళగా హాన్ ఆమె కోసం కేక్ ఇంకా రుచికరమైన డిష్ ని తయారు చేసి తెస్తాడు. దానిని చూసి జియాన్ ఇలా ఆలోచిస్తూ ఉంటుంది, నేను కంపెనీలో మొదటి రోజు జాబ్ కి వెళ్ళినందుకు నా భర్త సంతోషించి నా కోసం ఇదంతా చేస్తున్నాడని. ఒకవేళ నా భర్తకి ఈ విషయం తెలిస్తే మొదటి రోజే నన్ను జాబ్ లో నుంచి తీసేశారని నా భర్త ఎంత బాధపడతాడో. హాన్ ఇలా అడుగుతాడు, ఏంటి నీ పుట్టినరోజు కూడా నీకు గుర్తులేదా? అతని మాటలు విన్న తర్వాత జియాన్ చాలా సంతోషిస్తుంది. ఎందుకంటే వీళ్ళమ్మ చనిపోయినప్పటి నుంచి ఈమె ఇంతవరకు పుట్టినరోజే చేసుకోలేదు. జియాన్ తర్వాత తన భర్తతో ఇలా చెప్తుంది, ఏవండి, మీరు ఇది విన్న తర్వాత చాలా బాధపడతారు. జాబ్ మొదటి రోజే నన్ను కంపెనీలో నుంచి తీసేశారు. హాన్ కి ఈ విషయం అంతా తెలుసు. దీంతో ఇతను ఆమెకు నచ్చ చెప్తాడు, కుటుంబాన్ని నడిపించడం భర్తగా నా బాధ్యత, దీని కారణంగా నువ్వు జాబ్ గురించి టెన్షన్ పడవద్దు, నువ్వు నా భార్యవి, నీ మంచి చెడ్డ కూడా నేనే చూసుకోవాలి. జియాన్ ఇలా ఆలోచిస్తూ ఉంటుంది, నా భర్త ఎంత మంచివాడురా అని. జియాన్ కి తర్వాత రోజు కంపెనీ నుంచి ఫోన్ వస్తుంది. ఇంకా ఈమెతో క్షమాపణ చెప్పి కంపెనీకి రండి అని ఇన్వైట్ చేస్తారు. వీళ్ళు ఇంకా ఇలా చెప్తారు, మీ దొంగతనం గురించి ఉన్న ఆరోపణ అంతా ఈ రోజు బయటపడింది, మీరు ఎటువంటి తప్పు చేయలేదని. జియాన్ చూస్తుంది, ఇది ఒకటే కాదు, ప్రతి ఒక్క న్యూస్ ఛానల్లో కూడా ఇదే న్యూస్ రన్ అవుతూ ఉంటుంది. జియాన్ క్లాస్మేట్ లీసా మీడియా ముందరకొచ్చి క్లారిటీ ఇస్తూ ఉంటుంది, ఆ రోజు జియాన్ ఎటువంటి తప్పు చేయలేదు, ఆమెను ఇరికించారని. ఇదంతా విన్న తర్వాత జియాన్
జియాన్ ఇంకా తన ఫ్రెండ్ షాక్ అయిపోతారు. 3 సంవత్సరాల తర్వాత దీని గురించి ఇప్పుడు క్లారిటీ వచ్చింది. చాలా విచిత్రంగా ఉంది. దీని వెనకాల ఎవరున్నారు? హాన్ ఇక్కడ ఒక సీక్రెట్ ప్లేస్ లో ఉంటాడు. నిజానికి ఇతను ఒక పెద్ద మాఫియా బాస్. ఇతని పేరుని విన్న వెంటనే ప్రతి ఒక్కరూ వణికిపోయేవారు. మాఫియా గ్యాంగ్ లో ప్రతి ఒక్కరూ ఇతన్ని కింగ్ అని పిలిచేవారు. రెండవ సైడ్ జూలీ ఈ న్యూస్ ని చూసి షాక్ అయిపోతుంది. దీంతో ఈమె తన మనుషులతో జియాన్ ని కిడ్నాప్ చేపించి బ్రోకర్ హౌస్ కి అమ్మడానికి ప్లాన్ వేస్తుంది. హాన్ కూడా ఇక్కడ ఒక మీటింగ్ కి వచ్చి ఉంటాడు. ఇతను తన ముందర జియాన్ ని చూసి షాక్ అయిపోతాడు. ఒక వ్యక్తి అక్కడ కూర్చొని ఉంటాడు. ఇంకా అతను జియాన్ ని చూసి చాలా తప్పుగా మాట్లాడుతూ ఉంటాడు. అతని మాటలు విన్న వెంటనే హాన్ కి చాలా కోపం వచ్చేస్తుంది. ఇంకా తన మనుషులకి చెప్పి అతనికి సినిమా చూపిస్తాడు. వేలం పాట స్టార్ట్ అవుతుంది. హాన్ అందరికంటే ఎక్కువగా $100 మిలియన్ పాట పాడి జియాన్ ని సొంతం చేసుకుంటాడు. హాన్ తర్వాత తన భార్యని తీసుకుని అక్కడి నుంచి వెళ్లిపోతాడు. ఇంకా డాక్టర్ ని పిలిపించి ఈమె కండిషన్ చెక్ చేపిస్తాడు. ఎందుకంటే జియాన్ స్పృహలో ఉండదు. ఇంకా ఈమె మాటి మాటికి తన భర్త హాన్ ని కలవరిస్తూ ఉంటుంది. జియాన్ ఇలా కలవరిస్తూ ఉండడం చూసి హాన్ చాలా సంతోషిస్తాడు. డాక్టర్ ఇక్కడ హాన్ యొక్క ఫ్రెండ్ అయి ఉంటాడు. అతను ఇతనితో ఇలా చెప్తాడు, రే నేను అస్సలు ఇది ఊహించలేదురా, నువ్వు ఒక పెళ్ళైన అమ్మాయితో సంబంధం పెట్టుకుంటావని. నువ్వు చూస్తే హద్దులు దాటేస్తున్నావురా అని చెప్తాడు. హాన్ ఇంకా చాలు నోరు మూసుకో అని చెప్తాడు. జియాన్ స్పృహలోకి రాగా ఈమె మాస్క్ మ్యాన్ ని చూసి షాక్ అయిపోతుంది. ఈమె అతనితో ఇలా అడుగుతుంది, నేను ఇక్కడికి ఎలా వచ్చాను? హాన్ ఇలా చెప్తాడు, నీ భర్త ఎక్కడ చూసినా కూడా చాలా అప్పులు చేశాడు. దీంతో అప్పులు ఇచ్చిన వాళ్ళు నిన్ను అమ్మడానికి బ్రోకర్ హౌస్ కి తీసుకుని వెళ్లారు. నేను నిన్ను ఆ రోజు రెస్టారెంట్ లో చూశాను కదా, నువ్వు నాకు బాగా గుర్తున్నావు. దీని కారణంగా నేను నిన్ను కాపాడాను. జియాన్ ఇలా అడుగుతుంది, నా భర్త వాన్ బాగానే ఉన్నాడు కదా, అతనికి ఎటువంటి ప్రమాదం లేదు కదా? హాన్ ఇలా అడుగుతాడు, ఏంటి మేడం మీరు మీ భర్త గురించి అంత దిగులు చెందుతున్నారు? జియాన్ ఇలా చెప్తుంది, లేకుంటే ఆయన మా భర్త. హాన్ ఇలా అడుగుతాడు, నువ్వు అతన్ని నీ భర్త అని ఇష్టపడుతున్నావా లేకుంటే ఇంకా ఏదైనా రీజన్ ఉందా? జియాన్ ఇలా చెప్తుంది, నేను ఆయనను చాలా ప్రేమిస్తున్నాను. ఇంకా మీరు ఇదంతా నాతో ఎందుకు అడుగుతున్నారు? హాన్ ఇలా చెప్తాడు, ఎందుకంటే నేను నిన్ను కొనుక్కున్నాను. జియాన్ ఇలా అడుగుతుంది, మీరు నన్ను ఎంతకి కొనుక్కున్నారని? ఇతను ఇలా చెప్తాడు, $100 మిలియన్. హాన్ మాటలు విన్న తర్వాత ఈమె షాక్ అయిపోతుంది. ఏంటి $100 మిలియన్? ఇంకా ఈమె ఇలా ఆలోచిస్తూ ఉంటుంది. ఇతను చూస్తే నన్ను $100 మిలియన్ కొనుక్కున్నాడు. ఇప్పుడు ఇతను నాతో ఏం చేస్తాడో? జియాన్ ఇలా చెప్తుంది, నేను మీకు $100 మిలియన్ ఇవ్వలేను. హాన్ ఇలా చెప్తాడు, సరేలే ఏం పర్వాలేదు, నేను నీకు డిస్కౌంట్ ఇస్తాను, $20 మిలియన్ ఇచ్చాయి. జియాన్ అయినా కూడా ఇలా ఆలోచిస్తూ ఉంటుంది, నా శాలరీ లెక్కన చూసుకున్నా నేను జీవితమంతా కష్టపడినా కూడా ఇతని డబ్బులని చెల్లించలేను. హాన్ ఇది చూస్తాడు. జియాన్ చాలా టెన్షన్ పడుతూ ఉండడం. దీంతో ఇతను ఆమెతో ఇలా చెప్తాడు, మీరు టెన్షన్ పడవలసిన అవసరమే లేదు. వేలం పాట పాడే వ్యక్తి నా ఫ్రెండే. నేను అతన్ని కన్విన్స్ చేశాను. అందువల్ల అతను నిన్ను వదిలేశాడు. దీని కారణంగా నువ్వు ఎటువంటి డబ్బులు చెల్లించవలసిన అవసరమే లేదు. జియాన్ అతనికి థ్యాంక్స్ చెప్పి ఇంకా ఇలా చెప్తుంది, నేను ఒక రోజు మిమ్మల్ని మా ఇంటికి డిన్నర్ కి పిలుస్తాను. హాన్ ఇలా చెప్తాడు, సరే అయితే నాకు నీ ఫోన్ నంబర్ ఇవ్వు. జియాన్ ఇలా చెప్తుంది, లేదు నా భర్తకి ఇటువంటివి ఇష్టం లేదు. నేను నా పాత బాస్ దగ్గర మీ ఫోన్ నంబర్ తీసుకొని ఆమె ద్వారా మీకు మెసేజ్ చేస్తాను. హాన్ ఇలా చెప్తాడు, సరే నేను మీ మెసేజ్ కోసం వెయిట్ చేస్తూ ఉంటానని. జియాన్ ఇంటికి చేరుకున్న తర్వాత ఇంట్లో హాన్ కనిపించడం లేదని చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది. ఇంకా ఈమె అతనికి ఫోన్ చేస్తూ ఉండగా సడన్ గా అప్పుడే అక్కడికి హాన్ వచ్చేస్తాడు. ఇంకా ఆమెతో ఇలా చెప్తాడు, ఏంటి పాప నువ్వు నన్ను ఒక్క నిమిషం కూడా వదిలి ఉండలేకపోతున్నావు? జియాన్ ఇలా చెప్తుంది, నేను ఎంతగా భయపడిపోయానో మీకు ఏమైనా అయి ఉంటుందని. హాన్ ఇలా అడుగుతాడు, ఏమైనా జరిగిందా అని. ఈమె లేదని చెప్తుంది. తర్వాత ఇతను ఇలా చెప్తాడు, నా ఫ్రెండ్ లీ ఇల్లు చాలా రోజులుగా ఖాళీగా ఉంది. మనం అక్కడికి వెళ్తే బాగుంటుంది కదా, ఇంకా మనం అతనికి బాడిగా ఇచ్చే ఆ ఇంట్లో ఉందాం. హాన్ కి ఇప్పుడు ఈ విషయం మంచిగా అర్థమై ఉంటుంది. ఈ ప్రదేశం వీళ్లకు సేఫ్ కాదని. జియాన్ ఆ ఇంట్లో వెళ్ళగా ఈమె అక్కడున్న దృశ్యాన్ని చూసి షాక్ అయిపోతుంది. ఎందుకంటే ఆ ఇల్లు చూడడానికి ఒక రాజభవనం లాగా ఉంది. ఈమె ఎప్పుడు ఇటువంటి ఒక ఇల్లు కట్టుకోవాలి అని కలలు కనేది. హాన్ ఆమెకు డ్రెస్ చేంజింగ్ రూమ్ ని చూపిస్తాడు. ఈమె దానిని చూసి షాక్ అయిపోతుంది. ఎందుకంటే ఆ బట్టలు చాలా ఖరీదైనవి. హాన్ ఇలా చెప్తాడు, నీకు ఈ విషయం తెలుసు, నేను దివాలా తీశానని. నీ అర్థం ఇది కాదు, నా దగ్గర తినడానికి తిండి లేదని. నేను నీ కోసం ఇదైనా చేయగలుగుతాను కదా. సడన్ గా అప్పుడే జియాన్ సౌతి తల్లి ఫోన్ చేస్తుంది. ఇంకా ఆమె జియాన్ తో ఇలా చెప్తుంది, రేపు మీ నాన్న యొక్క పుట్టినరోజు, నువ్వు గ్యారంటీగా రావాలి. భర్త జియాన్ మాటలు విని నేను కూడా నీతో పాటు రేపు బర్త్డే పార్టీకి వస్తాను అని చెప్తాడు. జియాన్ తన భర్తని తనతో పాటు బర్త్డే పార్టీకి తీసుకుని వెళ్ళడానికి నిరాకరిస్తుంది. ఎందుకంటే తన ఫ్యామిలీ ఏమి అంత మంచిదేమి కాదు నువ్వు ఆలోచించే విధంగా. వాళ్ళు నన్ను ఇంటికి ఎందుకు పిలుస్తున్నారంటే నన్ను తక్కువ చేసి మాట్లాడడానికి. నువ్వు కూడా నాతో పాటు వస్తే నీ పరువు కూడా పోతుంది. నా భర్తని ఒకరు తక్కువగా చేసి మాట్లాడడం నేను నా కళ్ళ ముందర ఇది చూడలేను. హాన్ ఇలా చెప్తాడు, సరే అట్లయితే నేను ఇంటి బయట నిలబడి నీ కోసం వెయిట్ చేస్తూ ఉంటాను. ఇంకా మీ నాన్న కోసం ఒక గిఫ్ట్ ని రెడీ చేపిస్తాను, దానిని తీసుకుని వెళ్ళు. సాయంత్రం జియాన్ ఆఫీస్ నుంచి రాగా ఈమె చాలా డల్ గా ఉంటుంది. హాన్ ఇలా అడుగుతాడు, ఏమైందని. జియాన్ ఇలా చెప్తుంది, ప్రతిరోజు ఆఫీస్ లో
నా ముందర ఏదో ఒక ప్రాబ్లం వచ్చి పడుతుంది. ఎందుకంటే నేను కంపెనీ యొక్క ప్రెసిడెంట్ హాన్ యొక్క గర్ల్ ఫ్రెండ్ తో ఎదురు సమాధానం ఇచ్చాను కదా, దీని కారణంగా వాళ్ళు నన్ను టార్గెట్ చేస్తున్నారు. హాన్ ఇలా చెప్తాడు, అదేమీ కాదులే, ఇదంతా కేవలం రూమర్స్ మాత్రమే. ప్రెసిడెంట్ హాన్ ఆ అమ్మాయిని అసలు ప్రేమించడం లేదంట. ఏంటి బాబు, నీకు ఇదంతా బాగా తెలిసినట్లు ఉందే, ఏదో జూలీ వెనకాల తిరుగుతున్నట్లు హాన్ ఇలా చెప్తాడు. నేను కేవలం నా అందాల రాక్షసి జియాన్ చుట్టూ తిరిగేకే సమయం సరిపోవడం లేదు, ఇంకా వేరే వాళ్ళ చుట్టూ కూడా తిరుగుతానా? జియాన్, నువ్వు నా గురించి ఏం ఆలోచిస్తున్నావు? నేను బలాదూరుగా అమ్మాయిల వెంట పడేవాడిని అని అనుకుంటున్నావా? సడన్ గా అప్పుడే జూలీ హాన్ ని చూస్తుంది, ఇంకా వీళ్ళని కార్ లో ఫాలో అవుతూ ఉంటుంది. హాన్ ఆ కార్ ని చూసిన వెంటనే ఇతనికి అర్థమవుతుంది, ఇది ఆ కారే గ్రాండ్ మా జూలీకి ఆ రోజు గిఫ్ట్ గా ఇచ్చింది కదా. దీంతో ఇతను స్పీడ్ గా అక్కడి నుంచి ఎస్కేప్ అయిపోతాడు. జియాన్ తర్వాత నాన్న పుట్టినరోజు నాడు వీళ్ళ ఇంటికి వెళ్తుంది. సవతి తల్లి యొక్క ఫ్రెండ్స్ జియాన్ ని చూసిన వెంటనే ఈమెను ఎగతాళి చేస్తూ ఉంటారు. నేను ఇది విన్నాను, జియాన్ భర్త ఒక టాక్సీ డ్రైవర్ అంట కదా, పాపం జియాన్ సంసారం ఎలా నడుస్తూ ఉందో. జియాన్, చూడు పాప, నీకు ఏదైనా అవసరం ఉంటే నా ఇంటి దగ్గరికి రా, నేను నీకు సహాయం చేస్తాను అని చాలా వెటకారంగా మాట్లాడుతూ ఉంటారు. సడన్ గా అప్పుడే తన సవతి తల్లి యొక్క కూతురు తన బాయ్ ఫ్రెండ్ ని తీసుకుని అక్కడికి వస్తుంది. నిజానికి యూకింగ్ బాయ్ ఫ్రెండ్ ఒక పెద్ద ధనవంతుడు. జియాన్ ని తక్కువ చేసి మాట్లాడడానికి తన బాయ్ ఫ్రెండ్ ని చూపిస్తుంది. ఇంకా ఇలా చెప్తుంది, నా బాయ్ ఫ్రెండ్ ఈ రోజు మా నాన్న పుట్టినరోజని ఆయన $2 మిలియన్ల ఒక పెద్ద పెయింటింగ్ ని బహుమతిగా ఇస్తున్నాడు. పాపం నీ భర్త చూస్తే ఒక టాక్సీ డ్రైవర్, అతనేమి ఇవ్వగలడు? నువ్వు ఇక్కడికి వచ్చే ముందు 1-10 సార్లు ఆలోచించవలసింది. నీకు అసలు సిగ్గు లేదా ఇక్కడికి రావడానికి? నాకు తెలిసి నువ్వు తెచ్చిన గిఫ్ట్ బాక్స్ లో ఏదో $100 గిఫ్ట్ ఉంటుందిలే అని ఆ బాక్స్ ని తీసుకుని ఓపెన్ చేయగా ఈమె ఇది చూసి షాక్ అయిపోతుంది. ఎందుకంటే దాని లోపల చాలా విలువైన ఒక వాచ్ ఉంది. దీని వాల్యూ దాదాపుగా కొన్ని కోట్లలో ఉంది. జియాన్ కూడా ఇది చూసి షాక్ అయిపోతుంది. ఏంటిరా, హాన్ ఇంత ఖరీదైన వాచ్ ని ఎలా తెచ్చాడని. నా భర్త చూస్తే దివాలా తీశాడు కదా అని. ఇంకా ఆమె ఆ వాచ్ ని తీసుకుని అక్కడి నుంచి బయటకు వచ్చేస్తుంది. జియాన్ హాన్ తో ఇలా అడుగుతుంది, నీకు ఇంత విలువైన వాచ్ ఎక్కడి నుంచి వచ్చిందని. ఇతను ఇలా అబద్ధం చెప్తాడు, ఇది ఒరిజినల్ కాదు, ఇది ఒక క్లోన్ అని. నాకు ఇది కేవలం $10కే దొరికింది. ఇది చూడడానికి రియల్ వాచ్ లాగే ఉంటుంది, కానీ ఇది ఒక ఫేక్ వాచ్. అక్కడున్న వారందరూ దీనిని చూసి తప్పుగా అర్థం చేసుకున్నారేమో. ఒక పని చేస్తాను, నేను లోపలికి వెళ్లి వాళ్ళందరితో మాట్లాడి ఈ గిఫ్ట్ ఇచ్చి వస్తాను. హాన్ లోపలికి వచ్చిన వెంటనే సవితి తల్లి ఇతన్ని చూసి ఇలా చెప్తుంది, నీకు ఎంత ధైర్యం రా, ఒక ముష్టివాడివి, నువ్వు ఎలాగ లోపలికి వచ్చావు? నాన్న ఇతన్ని గుర్తుపడతాడు. ఇంకా ఇలా చెప్తాడు, ఇతను వాన్ కాదు. మరి అమ్మ ఇలా చెప్తుంది, అట్లయితే ఇతను ఎవరని. యూకింగ్ బాయ్ ఫ్రెండ్ హాంగ్ యొక్క లైటర్ ని చూసిన వెంటనే అతన్ని గుర్తుపడతాడు, ఇతను మాస్టర్ హాన్ అని. బాయ్ ఫ్రెండ్ అందరితో ఇలా చెప్తాడు, మీరు అనుకున్నట్లు ఇతను సాధారణమైన వ్యక్తి కాదు, ఈ సిటీకే ఒక పెద్ద మాఫియా బాస్. హాన్ అందరికి వార్నింగ్ ఇస్తాడు, ఇదే మీ అందరికి లాస్ట్ ఛాన్స్. మీరు జియాన్ తో ముందు ఏం చేశారో నాకు అదంతా తెలియదు. ఇప్పుడు జియాన్ నా భార్య, మీరు ఎవరైనా ఆమె జోలికి వస్తే నేను మీ తాట తీస్తా అని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోతాడు. యూకింగ్ ఇది చూసి చాలా బాధపడుతూ ఉంటుంది, నా వల్ల ఒక పెద్ద తప్పు జరిగిపోయిందని. నేను ఆ రోజు అతన్ని పెళ్లి చేసుకుని ఉంటే బాగుండేది. నేను ప్రెసెంట్ ఇప్పుడు హాన్ యొక్క భార్యగా ఉండేదానిని. ఈమె మాటలు విన్న తర్వాత బాయ్ ఫ్రెండ్ ఇలా చెప్తాడు, నాకిప్పుడు మంచిగా అర్థమైంది, నేను ఒక తిక్కనా కొడుకుని. నువ్వు నన్ను చూసి ప్రేమించలేదు, నా డబ్బులని చూసి ప్రేమించావు అని ఆమెకు బ్రేకప్ చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోతాడు. జియాన్ ఇంటికి చేరుకున్న తర్వాత తన భర్తతో అతని ఫ్యామిలీ గురించి అడుగుతుంది. నువ్వింతవరకు నీ ఫ్యామిలీ గురించి నాకు చెప్పలేదు. హాన్ ఇలా చెప్తాడు, సమయం చూసుకొని నేను నిన్ను మా అవ్వతో ఇంట్రొడ్యూస్ చేపిస్తాను. వీళ్ళిద్దరూ ఇలాగే మాట్లాడుకుంటూ చాలా క్లోజ్ అయిపోతారు. అప్పుడే హాన్ ఇది ఆలోచించి అక్కడే ఆగిపోతాడు. ఎందుకంటే ఇతను ఒక అమ్మాయి జీవితాన్ని నాశనం చేయాలి అని అనుకోవడం లేదు. ఎందుకంటే ప్రజెంట్ ఇప్పుడు ఇతనికి చాలా మంది శత్రువులు ఉన్నారు. ఇతని ప్రాణం ఎప్పుడు పోతుందో ఇతనికే తెలియదు. ఇంకా జియాన్ కి నేనెవరో ఆమెకు సరిగ్గా తెలియదు. తర్వాత రోజు కంపెనీ మీటింగ్ లో ఒక ఇన్వెస్టర్ జియాన్ కి మందు తాగించి ఆమెతో తప్పు చేయడానికి ప్రయత్నిస్తాడు. సడన్ గా అప్పుడే అక్కడికి జియాన్ కాలేజ్ సీనియర్ అక్కడికి వచ్చేస్తాడు. ఇంకా ఆమెను కాపాడి బయటకు తీసుకుని వెళ్తాడు. సీనియర్ జియాన్ తో చాలా క్లోజ్ గా మాట్లాడడానికి ప్రయత్నిస్తాడు. జియాన్ ఇలా చెప్తుంది, ఇప్పుడు ముందులాగా ఏమీ లేదు, అంతా మారిపోయింది. సీనియర్ ఇలా అడుగుతాడు, ఆ రోజు జరిగిన గ్రాడ్యుయేషన్ పార్టీ తర్వాత నీకు అసలు ఏమైంది? నువ్వు ఆ రోజు నుంచి అందరి కాంటాక్ట్స్ ని తీసేశావు, ఇంకా ఎవరితో కూడా మాట్లాడడం లేదు. సీనియర్ ఇలా చెప్తాడు, నేను నిన్ను కాలేజ్ లో చాలా ఇష్టపడేవాడిని, ఇప్పుడు కూడా నిన్ను ఇష్టపడుతున్నాను. ఎందుకు నువ్వు నా ప్రేమని అర్థం చేసుకోవడం లేదు? ఎందుకు నా ప్రేమని యాక్సెప్ట్ చేయలేదు? జియాన్ 2 సంవత్సరాల కిందట హోటల్లో జరిగిన సంఘటన గుర్తు చేసుకుంటుంది. ఇంకా ఆమె అక్కడి నుంచి వెళ్లిపోయి ఉంటుంది. జియాన్ కి అసలు ఆ అబ్బాయి ఎవరో అసలు గుర్తు లేడు. సీనియర్ తో ఇలా చెప్తుంది, ప్రెజెంట్ నాకు ఇప్పుడు పెళ్ళయింది, నువ్వు నాతో దూరంగా ఉండు అని చెప్పి అక్కడి నుంచి వెళ్తూ ఉండగా ఈమెకు కళ్ళు తిరుగుతున్నట్లు అనిపిస్తాయి. ఎందుకంటే ఆ ఇన్వెస్టర్ గాడు ఈమెకు ఫుల్ గా తాగించి ఉంటాడు. సీనియర్ ఇలా చెప్తాడు, జియాన్ నేను నిన్ను రూమ్ లోపలికి తీసుకుని వెళ్తానని. సడన్ గా అప్పుడే జియాన్ కి ఫోన్ వస్తుంది. ఈమె ఫోన్ లిఫ్ట్ చేసి మాట్లాడుతుంది, నేను ప్రెజెంట్ ఒక హోటల్లో ఉన్నాను, నా కండిషన్ ఏమీ బాగోలేదు,
మీరు తొందరగా ఇక్కడికి రండి అని చెప్తుంది. రెండవ సైడ్ ఇక్కడ హాన్ ని చూపిస్తారు. తన పని ఇంకా శత్రువుల కారణంగా ఇతనికి గాయాలై ఉంటాయి. డాక్టర్ ఫ్రెండ్ ఇలా చెప్తాడు, ఒరే నువ్వు బయటకు వెళ్ళకూడదురా, నీకు నీ కండిషన్ ఏంటో తెలుసా, నీ శరీరానికి చాలా గాయాలయ్యాయి, నువ్వు బయటకు వెళ్ళడం మంచిది కాదు, నీ ప్రాణాల మీద నీకు కొంచెం కూడా ఆశ లేదా, నువ్వు ఇక్కడ 2 రోజులు రెస్ట్ తీసుకుంటే నీకు నయమైపోతుంది. హాన్ ఇలా చెప్తాడు, రే నా భార్య ప్రమాదంలో ఉందిరా, నువ్వు కూడా నాతో పాటు రా. రెండవ సైడ్ ఇక్కడ సీనియర్ జియాన్ ని తీసుకుని రూమ్ లోపలికి వెళ్తాడు. జియాన్ అతన్ని హాన్ అని అనుకుని అతని చేయిని పట్టుకుంటుంది. సడన్ గా అప్పుడే అక్కడికి హాన్ వచ్చేస్తాడు. సీనియర్ జియాన్ ని పట్టుకోవడం చూసి హాన్ కి చాలా కోపం వచ్చేస్తుంది. దీంతో అతను సీనియర్ ని దూరంగా దొబ్బేస్తాడు. సీనియర్ హాన్ ని గుర్తుపడతాడు. ఇంకా అతనితో ఇలా చెప్తాడు, నేను ఈ రోజు మీ కంపెనీ యొక్క మీటింగ్ కి అటెండ్ అవ్వడానికి ఇక్కడికి వచ్చాను. జియాన్ చూస్తే ఇక్కడ ఫుల్ గా మత్తులో ఉంది. ఈమెకు ఎవరో కావాల్సిందిగానే మందుని తాగించారు. హాన్ ఇలా చెప్తాడు, నువ్వు చేసిన ఈ పనికి నేను నిన్ను గుర్తు పెట్టుకుంటాను, ఇంకా మీరు ఇక్కడ నుంచి వెళ్లిపోవచ్చు అని చెప్తాడు. సీనియర్ కి ఇది అస్సలు అర్థం కావడం లేదు, ఎందుకు ప్రెసిడెంట్ హాన్ జియాన్ కోసం ఇంత టెన్షన్ పడుతున్నాడని. డాక్టర్ గారు ఇలా చెప్తారు, ఈమె తలకి మత్తెక్కింది, మత్తు దిగడానికి కొంచెం సమయం పడుతుంది అని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోతాడు. జియాన్ తర్వాత హాన్ ని పట్టుకొని అతనికి పప్పి పెడుతుంది. తర్వాత వీళ్ళిద్దరూ ఆ రోజు మంచిగా ఎంజాయ్ చేస్తారు. డాక్టర్ బయట నుంచి హాన్ తో ఇలా చెప్తాడు, రే మామా ఆ రోడీగాళ్ళు ఇక్కడికి కూడా వచ్చేసారని, మనం ఇక్కడ నుంచి ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా పారిపోతే మంచిదని. ఈ రోడీగాళ్ల దృష్టిలో హాన్ గాయాలతో ఉన్నాడు. దీంతో ఇతను మాస్క్ వేసుకుని తన మాఫియా ఫామ్ లో వచ్చేస్తాడు. ఇతన్ని చూసిన వెంటనే రోడీగాళ్ళందరూ చాలా భయపడిపోతారు. ఏందిరా మీ అందరికి చాలా ధైర్యం వచ్చినట్లు ఉంది, మీరు నా సిటీలోనే దూరి ఇక్కడ దందా చేస్తున్నారా? రౌడీగాళ్ళు ఇలా ఆలోచిస్తూ ఉంటారు, ఒకవేళ బాస్ కి కోపం వస్తే మన సంగతి అంతే ఇంకా అని. వీళ్ళు ఇక్కడ నుంచి సైలెంట్ గా వెళ్లిపోతారు. జియాన్ అప్పుడే కళ్ళు తెరుస్తుంది. ఇంకా బయట నుంచి వచ్చే శబ్దాలని విని ఈమె చాలా భయపడిపోతుంది. జియాన్ తర్వాత బెడ్ పైన ఉండడం చూసి ఇలా ఆలోచిస్తూ ఉంటుంది, అసలు నేను ఇక్కడికి ఎలా వచ్చాను, ఎందుకు నా శరీరం పైన బట్టలు లేవని. హాన్ తర్వాత కిందకు వెళ్లి తన మనుషులతో ఆ రోడీగాళ్ళ డీటెయిల్స్ అన్నిటిని షేర్ చేస్తాడు, వీళ్ళందరినీ లేపేయండి అని. కొంచెం సేపటి తర్వాత అక్కడికి జియాన్ ఫ్రెండ్ వస్తుంది. ఇంకా ఈమెతో ఇలా అడుగుతుంది, అసలు నీతో ఏమైందని. జియాన్ ఇలా చెప్తుంది, ఆ వ్యక్తి ఒక పెద్ద మాఫియా బాస్, నాకు తెలిసినంత వరకు స్కూల్లో జరిగిన దొంగతనం విషయం కూడా ఇతనే న్యూస్ లో ప్రింట్ చేపించి ఉంటాడు. నాకు అసలు ఇది అర్థం కావడం లేదు, ఎందుకతను నాకు ఇంతగా సహాయం చేస్తున్నాడు. ఫ్రెండ్ అప్పుడే చూస్తుంది జియాన్ మెడ పైన లవ్ బైట్ ఉండడం. ఇది చూసి ఫ్రెండ్ ఇలా చెప్తుంది, నాకు తెలిసి ఆ మాఫియా బాస్ నిన్ను మంచిగా వాడుకుంటున్నాడు. ఫ్రెండ్ మాటలు విన్న తర్వాత ఈమె ఏడుస్తూ ఉంటుంది, నాకసలు ఏమీ గుర్తు లేదు, నేను ఆ సమయంలో ఫుల్ మత్తులో ఉన్నాను. ఫ్రెండ్ ఇలా అంటుంది, నాకు తెలిసినంత వరకు ఆ మాఫియా బాస్ నిన్ను పొందాలి అని అనుకుంటున్నాడేమో. నా మాటని విని నీ భర్తని వదిలేసి ఈ మాఫియా బాస్ ని పెళ్లి చేసుకో, నీ భవిష్యత్తు మారిపోతుంది. జియాన్ ఇలా చెప్తుంది, నేను అలాగా చెయ్యలేను, నేను నా భర్తని చాలా ప్రేమిస్తున్నాను, నేను అతన్ని మోసం చేయలేను అని చెప్తుంది. జియాన్ తనను తాను చాలా అసహించుకుంటూ ఉంటుంది. నేను నా భర్తకి నా మొగాన్ని ఎలా చూపించాలి, నేను నిన్న రాత్రి ఒక వ్యక్తితో పడుకున్నానని. ఫ్రెండ్ ఈమెకు నచ్చజెప్పి తన భర్త దగ్గరకు పంపిస్తుంది. హాన్ జియాన్ ని తీసుకొని ఒక రెస్టారెంట్ కి వెళ్తాడు. ఈ రోజు హాన్ ఇలా ఫిక్స్ అయి ఉంటాడు, ఎట్లయినా ఈ రోజు జియాన్ కి నిజమంతా చెప్పేయాలి అని. సడన్ గా అప్పుడే ఇతనికి ఫోన్ రాగా జూలీ ఇతన్ని చూసేస్తుంది. ఇంకా హాంగ్ పక్కన జియాన్ ఉండడం చూసి ఈమె చాలా కోపడుతుంది. జూలీ ఇలా ఆలోచిస్తూ ఉంటుంది, మాస్టర్ హాన్ కి ఈ విషయం తెలిసిపోయి ఉంటుందా? 2 సంవత్సరాల కిందట మాస్టర్ హాన్ తో పడుకున్నది జియాన్, నేను కాదని. జూలీ తర్వాత ఇలా ఆలోచిస్తుంది, ఆ రోజు నేను హోటల్ మేనేజర్ కి డబ్బులు ఇచ్చి అంతా పర్ఫెక్ట్ గా సెటప్ చేపించాను కదా, ఈమెకేం అర్థం కావడం లేదు అసలు ఇక్కడ ఏం జరుగుతోందని. హాన్ తన భార్యకి గిఫ్ట్ ఇచ్చి ప్రపోజ్ చేస్తూ ఉన్న సమయంలో జియాన్ అతన్ని ఆపి ఇలా ఆలోచిస్తూ ఉంటుంది, 2 సంవత్సరాల కిందట నాతో ఆ రోజు రాత్రి జరిగిన సంఘటన ఇంకా నన్ను వదలడం లేదు. ఇంకా నిన్న రాత్రి చూస్తే వేరే వ్యక్తి నన్ను వాడుకున్నాడు. దీంతో ఈమెకు ఏం అర్థం కావడం లేదు, నేను ఒక మంచి వ్యక్తిని మోసం చేస్తున్నానా అని తనలో బాధపడుతూ ఉంటుంది. దీంతో ఈమె నాకు కొంచెం టైం కావాలి ఆలోచించుకోవడానికి అని చెప్తుంది. జియాన్ మాటలు విన్న తర్వాత హాన్ చాలా డల్ అయిపోతాడు. పాపం జియాన్ కి ఈ విషయం తెలియదు కదా, 2 సంవత్సరాల కిందట బెడ్రూమ్ లో ఉన్నది ఈ వ్యక్తినే అని, నిన్న రాత్రి బెడ్రూమ్ లో ఉన్నది కూడా ఈ వ్యక్తినే అని. సాయంత్రం ఆ మాస్క్ మ్యాన్ ని డిన్నర్ కి ఇన్వైట్ చేసి ఉంటుంది. ఇంకా ఈమె చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది ఇది అడగడానికి. ఆ రోజు రాత్రి హోటల్లో మన ఇద్దరి మధ్య ఏమైనా జరిగిందా అని. హాన్ ఆమెను చూసిన వెంటనే ఇలా అడుగుతాడు, ఏంటి నువ్వు నాతో ఏమైనా అడగాలి అని అనుకుంటున్నావా? జియాన్ చాలా భయపడుతూ అతనితో ఈ విషయాన్ని అడిగేస్తుంది. హాంగ్ ఇలా చెప్తాడు, నువ్వు ఎందుకు దీని గురించి అంతగా ఆలోచిస్తున్నావు? జియాన్ ఇలా చెప్తుంది, ఎందుకంటే నాకు ఆల్రెడీ పెళ్ళయింది. హాన్ ఇలా చెప్తాడు, ఒకవేళ ఆ రోజు మన ఇద్దరి మధ్య సంబంధం ఏర్పడి ఉంటే నువ్వేం చేస్తావు ఇప్పుడు? జియాన్ ఇలా చెప్తుంది, అట్లయితే నేను నా భర్తకి డైవర్స్ ఇచ్చేస్తాను. హాన్ ఇలా అడుగుతాడు, అంటే అతనికి డైవర్స్ ఇచ్చి నువ్వు నాతో పాటు ఉంటావా అని. జియాన్ ఇలా చెప్తుంది, నేను అతనికి డైవర్స్ ఎందుకు ఇస్తున్నానంటే నేను నీతో ఉండడానికి కాదు, నా భర్త నన్ను చాలా ప్రేమిస్తున్నాడు
ప్రేమిస్తున్నాడు. నేను ఆయనని మోసం చేయలేను. నా శరీరం పైన కేవలం నా భర్తకొకటే హక్కు ఉంది, ఇంకా ఎవ్వరికీ లేదు. ఒకవేళ నా వల్ల తప్పు జరిగిపోయి ఉంటే ఈ తప్పు క్షమించేది కాదు. హాన్ ఇలా చెప్తాడు. నువ్వు నీ భర్తని మోసం చేస్తున్నావని నువ్వు బాధపడుతున్నావా? జియాన్ అవును, మీరు తొందరగా సమాధానం ఇవ్వండి. ఆ రోజు తప్పు జరిగిందా లేదా నాకు చెప్పండి అని అడుగుతుంది. హాన్ ఇలా చెప్తాడు. నువ్వు ఆ రోజు ఫుల్ మత్తులో ఉన్నావు. ఇంకా నువ్వు నా చేయిని పట్టుకొని ముందుకు లాగడానికి ప్రయత్నించావు. సడన్ గా అప్పుడే అక్కడికి డాక్టర్ వచ్చేసాడు. ఇంకా అంతే, మన ఇద్దరి మధ్య ఎటువంటి సంబంధం జరగలేదు. ఇతని మాటలు విన్న తర్వాత జియాన్ ఊపిరి పీల్చుకుంటుంది. జియాన్ తర్వాత రోజు కంపెనీకి వెళ్తుంది. అక్కడ తన సీనియర్ కనిపిస్తాడు. ఇంకా జియాన్ తో ఇలా అడుగుతాడు. నీకు మాస్టర్ హాన్ తెలుసా? అతనితో నీకు ఏంటి సంబంధం? ఇతని మాటలు విన్న తర్వాత ఈమెకేం అర్థం కావడం లేదు. జియాన్ ఇలా చెప్తుంది. ఆయన మన కంపెనీ యొక్క బాస్, నేను కేవలం ఒక చిన్న ఎంప్లాయీని మాత్రమే. సీనియర్ ఇలా చెప్తాడు. నేను ఆ రోజు చూశాను, నిన్ను ఆయన ఏదో ఒక భార్యలాగా చూసుకుంటున్నాడు. నీకు ఇంకొక విషయం తెలుసా? ఆ రోజు మీటింగ్ లో ఇన్వెస్టర్ నీకు బలవంతంగా మద్యం తాగించాడు కదా. మాస్టర్ హాన్ అతన్ని జైలుకి పంపించాడు. నీకు మాస్టర్ హాన్ గురించి తెలియదు. అతను మన సిటీలోనే ఒక పవర్ఫుల్ పర్సన్. నాకెందుకో అర్థం కావడం లేదు ఆ రోజు నిన్ను ఎందుకో మాస్టర్ హాన్ అంత ప్రేమగా చూసుకుంటున్నాడని. జియాన్ ఇలా చెప్తుంది. ఒరే, నువ్వు పొరపాటు పడుతున్నావురా. నేను ఇంతవరకు మాస్టర్ హాన్ నే చూడలేదు. జియాన్ మాటలు విన్న తర్వాత సీనియర్ షాక్ అయిపోతాడు. సడన్ గా అప్పుడే అక్కడికి జూలీ వచ్చేస్తుంది. ఇంకా సీనియర్ జియాన్ మధ్య తప్పుడు సంబంధాన్ని అడ్డగట్టడానికి ప్రయత్నిస్తుంది. దీంతో జియాన్ కి చాలా కోపం వచ్చేస్తుంది. ఇంకా ఈమె ఇలా చెప్తుంది. నేను సీనియర్ ని ఎప్పుడు నా అన్నలాగే చూశాను. నువ్వు నోరు మూసుకొని నీ హద్దుల్లో ఉండు అని చెప్తుంది. దీంతో జూలీకి చాలా కోపం వచ్చేస్తుంది. జూలీ తర్వాత తన ఫ్రెండ్ తో చెప్పి జియాన్ ని స్విమ్మింగ్ పూల్ లో దొబ్బేస్తుంది. జియాన్ కి ఇక్కడ చూస్తే స్విమ్మింగ్ రాదు. దీంతో ఈమె గట్టిగా అరుస్తూ ఉంటుంది. హాన్ అప్పుడే ఇది చూస్తాడు. ఇంకా ఇతను జియాన్ ని కాపాడతాడు. హాన్ తర్వాత జూలీకి వార్నింగ్ ఇస్తాడు. నువ్వు ఇంకొకసారి జూలీని ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నిస్తే నువ్వు డైరెక్ట్ గా ఆ దేవుడి దగ్గరికే పంపిస్తానని. జూలీ ఇది చూసి చాలా భయపడిపోతుంది. ఏందిరా, ఈ జియాన్ కోసం నన్ను ఒక మాఫియా బాస్ భయపెడుతున్నాడని. జూలీకి ఇది అస్సలు అర్థం కావడం లేదు. ఎందుకు ఒక పెద్ద మాఫియా బాస్ జియాన్ ని కాపాడుతున్నాడని. హాన్ తర్వాత ఆమెను రూమ్ లోపలికి తీసుకుని వెళ్లి ఆమె కోసం కొత్త బట్టలు తెప్పిస్తాడు. జియాన్ బయటకు వచ్చిన వెంటనే అతన్ని చూసి అక్కడే నిలబడిపోతుంది. హాన్ అడుగుతాడు. నువ్వు నన్ను చూసి భయపడుతున్నావా అని. జియాన్ ఇలా చెప్తుంది. లేదని. జియాన్, మీరు నన్ను చాలా సార్లు కాపాడుతున్నారు. ఇంకొకసారి నన్ను కాపాడకండి. ఎందుకంటే నా భర్త మన ఇద్దరిని ఇలా చూసేస్తే మా ఫ్యామిలీలో గొడవలు వచ్చేస్తాయి. నా భర్త నా ప్రాణం. నేను ఆయనని చాలా ప్రేమిస్తున్నాను. ఈమె మాటలు విని హాన్ ఇలా అడుగుతాడు. ఇంకొకసారి చెప్పు అని. జియాన్ మళ్ళీ ఆ మాటలు రిపీట్ చేస్తుంది. నా భర్త అంటే నాకు ప్రాణం, ఆయన నాకు సర్వస్వం అని. జియాన్ నోటి నుంచి ఈ మాట విని ఇతను చాలా సంతోషిస్తాడు. జియాన్ తర్వాత ఇలా చెప్తుంది. మీరు ఇప్పటి నుంచి నాతో దూరంగా ఉండండి. హాన్ ఇలా చెప్తాడు. మీరేం టెన్షన్ పడకండి, నేను ఇప్పటి నుంచి ఇది చూసుకుంటాను అని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోతాడు. రెండవ సైడ్ ఇక్కడ జూలీకి తన మనిషి ఫోన్ చేసి ఇలా చెప్తాడు. మేడం, జియాన్ భర్త ఎవరో కాదు, అతను మీ కంపెనీ యొక్క ప్రెసిడెంట్ హాన్. ఇంకా అతను ఫోటో కూడా పంపిస్తాడు. ఫోటోని చూసిన తర్వాత జియాన్ మెంటల్ పట్టిన దానిలాగా ప్రవర్తిస్తుంది. జూలీ తర్వాత అవ్వకి ఫోన్ చేసి హాన్ ఇంకా జియాన్ ఉండే అడ్రస్ ని పంపిస్తుంది. దీని తర్వాత అవ్వ డైరెక్ట్ గా హాన్ ఇంటికి చేరుకుంటుంది. ఇంకా ఇలా చెప్తుంది. ఏందిరా, నువ్వు ఇన్ని రోజులుగా నీకు ఫ్యామిలీ గుర్తు రాలేదా? అసలు నువ్వేం చెయ్యాలి అని అనుకుంటున్నావు? సడన్ గా అప్పుడే రూమ్ లో నుంచి జియాన్ శబ్దం వినిపిస్తుంది. జియాన్ శబ్దం విన్న తర్వాత అవ్వ ఇలా చెప్తుంది. జూలీ నాతో చెప్పింది కరెక్టే, నువ్వు ఒక అమ్మాయితో తిరుగుతున్నావని. నాకు ఇది అస్సలు నమ్మశక్యం కావడం లేదు. నువ్వు ఇటువంటి వాడివని. నిన్ను ఒక అమ్మాయి నమ్ముకొని ఇంట్లో కూర్చుంది. నువ్వు చూస్తే ఇక్కడ ఇంకొక అమ్మాయితో తిరుగుతున్నావు. సరే, ఆ అమ్మాయిని బయటకు రమ్మను. నేను ఆమె మొగాన్ని చూడాలి. ఎవరు నా మనవడిని ట్రాప్ చేసినేది? నాకు ఈ విషయం బాగా తెలుసురా. కేవలం నిన్ను అమ్మాయిలు ఎందుకు ప్రేమిస్తున్నారంటే నీ దగ్గర ఉన్న డబ్బులు ఇంకా పలుకుబడి చూసి. హాన్ ఇలా చెప్తాడు. అవ్వ, ఆమెకు ఈ విషయం అస్సలు తెలియదు. నేను ప్రెసిడెంట్ హాన్ అని. ఇంకా ఆమె నన్ను ఒక పేదవాడు అని అనుకుంటూ ఉంది. అయినా కూడా ఆమె నాతో చాలా సంతోషంగా ఉంది. కానీ జూలీ చూస్తే కేవలం డబ్బులని చూసి నా వెనకాల వచ్చింది. సడన్ గా అప్పుడే జియాన్ బయటకు వస్తుంది. అవ్వ జియాన్ ని చూసిన వెంటనే గుర్తుపడుతుంది. కొన్ని నెలల కిందట అవ్వ ఆరోగ్యం బాగోలేక ఆమె రోడ్డు పైన పడిపోయి ఉంటుంది. జియాన్ అప్పుడే అక్కడికి వచ్చి అవ్వకి టాబ్లెట్స్ మింగించి హెల్ప్ చేస్తుంది. జియాన్ ని చూసిన వెంటనే అవ్వ చాలా సంతోషిస్తుంది. జియాన్ ఇలా చెప్తుంది. నేను అస్సలు ఇది ఊహించలేదు. మళ్ళీ నేను మిమ్మల్ని ఈ విధంగా కలుసుకుంటానని. ఇంకా మీరు నన్ను గుర్తుపట్టారు కూడా. అవ్వ ఇలా చెప్తుంది. నీలాంటి దయగల అమ్మాయిని ఎవరు మర్చిపోగలుగుతారు? హాన్ ఇలా అడుగుతాడు. ఏంటి అవ్వ, ఇప్పుడైనా మీరు మా పెళ్లిని ఒప్పుకుంటారా అని. అవ్వ ఇలా చెప్తుంది. నాకు ఇష్టమే, కానీ నువ్వు కొంతమంది వ్యక్తులని హ్యాండిల్ చేసుకోవాలి అని. అవ్వ ఇంకా ఇలా అడుగుతుంది. ఏంటి జియాన్, ఇతను నీకు సమయం ఇస్తున్నాడా లేదా అని. జియాన్ ఇలా చెప్తుంది. మా ఆయన ప్రతిరోజు చాలా కష్టపడి పనిచేస్తున్నారు. ఇంకా ప్రతి ఒక్కరితో మాటలు పడి డబ్బులు సంపాదిస్తున్నారు. అవ్వ ఇలా చెప్తుంది. ఏంటి, నా మనవడిని తిట్టే అంత ధైర్యం ఈ సిటీలో ఎవరికుంది అని. హాన్ మధ్యలో దూరి ఇలా చెప్తాడు. ఏంటి అవ్వ, మీరు ఇది మర్చిపోయారా? ప్రజెంట్ ఇప్పుడు మనం దివాలా తీసాం కదా. మన దగ్గర ఇప్పుడు
ప్రెజెంట్ ఏమీ లేదు. మీరు చెప్పినవన్నీ ముందు బాగున్నప్పుడు మాటలు హద్దు దాటే లోపలే హాన్ తన అవ్వని తీసుకొని బయటకొచ్చేస్తాడు. అవ్వ హాన్తో ఇలా చెప్తుంది, రే జియాన్ చాలా మంచి అమ్మాయిరా, ఆమెను నువ్వు ఎప్పుడు కష్టపెట్టవద్దు అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. రెండవ సైడ్ ఇక్కడ జూలీని చూపిస్తారు. ఈమె ఇప్పుడు కూడా పిచ్చిదానిలాగా ప్రవర్తిస్తూ ఉంటుంది. జూలీ తన అసిస్టెంట్ తో ఇలా చెప్తుంది, ఆ ముసల్ది నాకు డబ్బులు ఇస్తుందంట, నేను ఈ ఫ్యామిలీలో నుంచి బయటకు వెళ్ళిపోవడానికి. నాకు తెలిసి అవ్వకు నిజమంతా తెలిసిపోయి ఉంటుంది. నేను ఇప్పుడు అస్సలు ఆ జియాన్ని వదలను. నాశనం చేసేంత వరకు ఇదంతా కేవలం ఆ చెత్త జియాన్ వల్లనే జరిగినేది. జూలీ తర్వాత జియాన్ కి ఫోన్ చేసి ఇలా చెప్తుంది, నువ్వు ఇది తెలుసుకోవాలి అని అనుకోవడం లేదా? 2 సంవత్సరాల కిందట నిన్ను హోటల్ రూమ్ లోపలికి ఎవరు తీసుకొని వెళ్లారో, ఇంకా నువ్వు ఏ వ్యక్తితో ఆ రోజు రాత్రంతా ఏకాంతంగా గడిపావో, నువ్వు ఇదంతా తెలుసుకోవాలి అని అనుకుంటే నేను చెప్పిన ప్రదేశానికి ఒంటరిగా రా అని చెప్తుంది. లేకుంటే ఈ విషయం అంతా నీ భర్తతో చెప్పేస్తాను. నువ్వు 2 సంవత్సరాల కిందట ఒక వ్యక్తితో పడుకున్నావని. జూలీ మాటలు విన్న వెంటనే జియాన్ తొందరగా ఈమె చెప్పిన ప్రదేశానికి వచ్చేస్తుంది. జియాన్ ఇలా అడుగుతుంది, ఏంటి జూలీ, నువ్వేనా నాతో ఇదంతా చేసినేది? జూలీ ఇలా చెప్తుంది, అవును నేనే. నీకు ఆ రోజు కావాల్సిందిగానే ఫుల్లుగా తాగించాను. నువ్వు తొందరగా నీ భర్తకు డైవర్స్ ఇవ్వకపోతే నేను నీ ఫొటోస్ అన్నిటినీ నీ భర్తకు చూపిస్తా అని చెప్తుంది. జియాన్ ఇలా చెప్తుంది, నీకెందుకు నా పైన ఇంత కోపం? నేను పెళ్లి చేసుకొని నా భర్తతో ప్రశాంతవంతమైన జీవితాన్ని కొనసాగిస్తున్నాను. నేను ఎప్పుడు కూడా నిన్ను శత్రువులాగా చూడలేదు. జూలీకి ప్రెజెంట్ ఇప్పుడు ఈ విషయం మంచిగా అర్థమై ఉంటుంది. జియాన్ కి ఈ విషయం తెలియదని ప్రెసిడెంట్ హానే తన భర్త అని. దీంతో ఈమె ఆ ఫొటోస్ ని చూపించి జియాన్ ని తన భర్త నుంచి దూరం చేయడానికి ప్రయత్నిస్తుంది. జియాన్ కూడా ముందుగానే ప్లాన్ తో ఇక్కడికి వచ్చి ఉంటుంది. జూలీ మాట్లాడిన మాటలన్నింటినీ ఫోన్ లో రికార్డ్ చేసి ఉంటుంది. ఇంకా పోలీసులు కరెక్ట్ సమయానికి అక్కడికి వచ్చేస్తారు. ఇంకా ఆమెను అరెస్ట్ చేస్తారు. హాన్ తర్వాత జియాన్ కి ఫోన్ చేసి అడుగుతాడు, నువ్వు ఎక్కడ ఉన్నావని. నేను వస్తున్నానండి అని చెప్తుంది. జియాన్ తర్వాత తన మనసులో ఇది ఆలోచిస్తూ ఉంటుంది. 2 సంవత్సరాల కిందట జరిగిన ఆ సంఘటనని తన భర్తతో చెప్పేయాలి అని. కొంచెం సేపటి తర్వాత జియాన్ అక్కడికి వస్తుంది. హాన్ కి ఈ విషయం తెలుసు జియాన్ ఎక్కడి నుంచి వస్తుందో అని. జియాన్ తర్వాత హాన్ తో ఇలా చెప్తుంది, యావండి నేను మీకు ఒక విషయం చెప్పాలి. 2 సంవత్సరాల కిందట నాతో ఒక వ్యక్తి హోటల్లో ఇలా ప్రవర్తించాడు. నేను ఇది కావాల్సిందిగా చేయలేదు. జూలీనే నాకు ఫుల్లుగా తాగించి అక్కడ ఇరికించింది. జియాన్ మాటలు విన్న తర్వాత హాన్ సంతోషిస్తాడు. అంటే ఆ రోజు గడిపింది నా భార్యతోనేనా అని. ప్రజెంట్ ఇప్పుడు హాన్ సంతోషానికి అస్సలు హద్దులే లేవు. హాన్ తర్వాత జియాన్ తో ఇలా చెప్తాడు, నాకు కొంచెం పని ఉంది, నేను బయటకి వెళ్తున్నాను, నువ్వు నా కోసం వెయిట్ చేయి అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. చూస్తూ ఉండగానే 1 నెల గడిచిపోతుంది. ఫ్రెండ్ జియాన్ తో ఇలా చెప్తుంది, జియాన్ నాకు తెలిసి నీ భర్త నిన్ను మంచిగా వాడుకొని వదిలి వెళ్లిపోయినట్లు ఉన్నాడని. జియాన్ కి అప్పుడే ఈ విషయం తెలుస్తుంది, తను ప్రెగ్నెంట్ అని. దీని కారణంగా ఈమె చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది. సడన్ గా అప్పుడే జియాన్ కి తన నాన్న దగ్గర నుంచి ఫోన్ వస్తుంది. నాన్న జియాన్ ని తన ఇంటికి పిలిపిస్తాడు. ఎందుకంటే యంకింగ్ కి పెళ్లి జరుగుతూ ఉంటుంది. జియాన్ ఇక్కడ తన సవతి తల్లి యొక్క కూతురు యంకింగ్ పెళ్లికి వెళ్తుంది. నాన్న తన కూతురితో క్షమాపణ అడుగుతాడు, నన్ను క్షమించమ్మా, నేను ఇంకా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ నీతో చాలా తప్పుగా ప్రవర్తించామని. జియాన్ కూడా వాళ్ళని క్షమిస్తుంది. సడన్ గా అప్పుడే అక్కడికి చాలా కార్స్ వచ్చేస్తాయి. దీనిని చూసి వీళ్ళందరూ షాక్ అయిపోతారు. వీళ్ళు ఇది చూసి ఇలా అనుకుంటారు, ఈ కార్స్ అన్ని యంకింగ్ కోసం వస్తున్నాయని. కానీ అప్పుడే ఆ కార్ లో నుంచి హాన్ బయటకు వస్తాడు. ఇంకా హాన్ కార్ వెనకాల చాలా మంది బాడీ గార్డ్స్ ఉంటారు. హాన్ డైరెక్ట్ గా జియాన్ దగ్గరికి వెళ్తాడు. జియాన్ ఇది చూసి షాక్ అయిపోతుంది. ఇంకా ఇతను జియాన్ తో ఇలా చెప్తాడు, జియాన్ నన్ను క్షమించు, నేను రావడానికి చాలా లేట్ అయ్యింది. జియాన్ ఇలా అడుగుతుంది, అసలు ఏంటి ఇది, ఎందుకు వీళ్ళందరూ మిమ్మల్ని మాస్టర్ అని పిలుస్తున్నారు? హాన్ తను ఎవరో అంతా చెప్పేస్తాడు. జియాన్ ఇది విన్న వెంటనే షాక్ అయిపోతుంది. జియాన్ తన చేతితో అతని ఫేస్ ని సగం హైడ్ చేసి చూస్తుంది. దీంతో ఈమెకు తెలుస్తుంది ఇతను ఎవరో కాదు, మాస్క్ మ్యాన్ అని. జియాన్ ఇలా అడుగుతుంది, ఎందుకు మీరు నా దగ్గర ఇవన్నీ దాపెట్టారని. దీంతో హాన్ ఇలా చెప్తాడు, 2 సంవత్సరాల కిందట నువ్వు హోటల్ రూమ్ లో ఒక వ్యక్తితో గడిపావు కదా, అతను ఎవరో కాదు నేనే. దీని కారణంగా నువ్వు దానిని తలుచుకొని బాధపడవలసిన అవసరమే లేదు. నిన్ను నేను పూర్తి మర్యాదతో మా ఫ్యామిలీలోకి తీసుకుని వెళ్తాడు. హాన్ తర్వాత వీళ్ళ పాత ఇంటికి తీసుకుని వెళ్తాడు. నేను అసలు ఎందుకు హాన్ నుంచి వాన్ గా మారానంటే ఆ పొజిషన్ అప్పుడు అలాగా ఉండేది. జియాన్ ఇలా చెప్తుంది, ఏవండి మీరు మాఫియా ఫామ్ లో ఉన్నప్పుడు మీ ప్రాణాలకి ఎప్పుడైనా ప్రమాదమే కదా, మీరు దాని గురించి ఏం ఆలోచిస్తున్నారు అని అడుగుతుంది. హాన్ ఇలా చెప్తాడు, చావడం అనేది పైన ఉన్న ఆ దేవుడి డిసైడ్ చేస్తాడు, మనం కాదు. మన తలరాత ఎట్లుంటే అలాగా ఉంటుంది. హాన్ తర్వాత జియాన్ ని తన చేతులలో ఎత్తుకొని బెడ్రూమ్ లోపలికి తీసుకుని వెళ్తాడు. జియాన్ ఇలా చెప్తుంది, ఇటువంటి పనులు రాత్రి చేసుకుందాం, ఇప్పుడు కాదని. హాన్ ఇలా అడుగుతాడు, ఏంటి పాప ఇప్పుడు కూడా నువ్వు నన్ను దూరం పెట్టాలి అని అనుకుంటున్నావా? నేను నిన్ను విడిచిపెట్టి ఒక్క నిమిషం కూడా ఉండలేను అని చెప్తాడు. జియాన్ నిదానంగా అతనితో సంతోషకరమైన విషయం చెప్తుంది, నేను ప్రెగ్నెంట్ అని. హాన్ ఆమె మాటలు విన్న వెంటనే చాలా సంతోషిస్తాడు. ఫ్రెండ్స్, ఈ విధంగా ఈ డ్రామా అనేది ఇక్కడితో కంప్లీట్ అయిపోతుంది. మీకు ఈ డ్రామా ఎలా అనిపించిందో ఒక లైక్ వేసి తప్పనిసరిగా ఒక కామెంట్ చేయండి.